వెల్కమ్ టు ఆటోకార్. ఆటోకార్లో ఉన్నాం మనం. ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంది, 100 ఫీట్ రోడ్, విశాల్ రత్నదీప్ సూపర్ మార్కెట్ అండి. ఇదంతా పార్క్ అండ్ సేల్. పార్క్ అండ్ సేల్ అంటే కస్టమర్స్ ఇక్కడ పార్క్ చేస్తారు, మేము సేల్ చేసి ఇస్తాము. సో తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ వెహికల్ మొత్తం సర్టిఫైడ్ ఉంటుందండి. సర్టిఫైడ్ అంటే మొత్తం చెక్ చేస్తారు. వెహికల్ లైక్ పిల్లర్ కానీ, అప్రన్ కానీ, చేసెస్ కానీ, బాడీ కానీ, అండర్ బాడీ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు అన్నమాట. చెక్ చేసిన తర్వాతనే వెహికల్ అనేది డిస్ప్లే చేస్తారు. సో దానివల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ కానీ, ఇంజిన్ పోయినాయి కానీ, టాక్సీ షోమ్ ప్లేట్ కానీ, అదర్ స్టేట్ వెహికల్స్ కానీ, రస్ట్ వచ్చినాయి కానీ, మేజర్ ఆయిల్ లీకేజెస్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి. అది కాకుండా ప్రతి వెహికల్కి మనకి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఫైనాన్స్ కూడా ఉంటుంది. అండ్ అది కాకుండా మన డాక్యుమెంటేషన్ పరంగా కానీ లైక్ ట్రాన్స్ఫర్, ఎన్ఓసి ప్రాబ్లమ్స్ ఇటువంటి హజిల్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొన్ని వెహికల్స్, అన్ని వెహికల్స్ లైక్ మన దగ్గర మార్చి దగ్గర నుంచి BMW వరకు కార్స్ అవైలబుల్ ఉంటాయి. అరౌండ్ 300 to 500 వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. అన్ని వెహికల్స్ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని వెహికల్స్ మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ మనం చూసేది i10 అండి, నార్మల్ i10 2013 మోడల్. ఇది ఈ 13 మోడల్ ఓన్లీ 29,000 కిలోమీటర్స్ తిరిగింది. 29 or 32,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఇది వచ్చేసి మనకి 360 అట్లా ఉంటుంది, నెగోషియబుల్ అవుతుంది. 360, 370 కోట్ చేస్తారు, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ అయితే చూడొచ్చు. వెహికల్ మ్యాగ్నా. దీంట్లో మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ అయితే దీంట్లో ప్లేస్మెంట్ అయితే తక్కువ తిరిగింది అనమాట వెహికల్. సో తక్కువ తిరిగింది కాబట్టి సో వెహికల్ అయితే తీసుకోవచ్చు. వెహికల్ ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ అంత వెహికల్ మాత్రం ఎక్స్టీరియర్ ఉంది, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం చూసేది i20 అనేది 2018 మోడల్ మ్యాగ్నా. 77,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి లైక్ మ్యాగ్నా కాబట్టి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు. వెహికల్ అయితే నీట్ ఉంది, వైట్ కలర్. సో తక్కువ బడ్జెట్లో మనకి కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింటే, ఎందుకంటే 18 మోడల్ కాబట్టి మనకు 625 ఉంది. అరౌండ్ 550 బడ్జెట్లో రావచ్చు, 550 to 6 lakhs బడ్జెట్లో. నెక్స్ట్ మనం చూసేది కూడా i20. ఇది వచ్చేసి 2009 మోడల్. అంటే తక్కువ బడ్జెట్లో మనకి, అంటే తక్కువ బడ్జెట్లో ఒక 3 లక్షల బడ్జెట్లో మనకి వెహికల్ కావాలి, మంచిగా ఉన్న అన్ని ఫీచర్స్ ఉన్న వెహికల్స్ అనుకుంటే బెటర్ వెహికల్. సో దీంట్లో i20 కలర్ కూడా బ్లూ కలర్ చూడొచ్చు. స్పోర్ట్స్ కాబట్టి మీకు మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. మళ్ళీ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మనకు 3.5 ఉంటుంది, నెగోషియబుల్ అవుతుంది. అరౌండ్ 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. సో ఇలాంటి వెహికల్స్ మన దగ్గర 3-4 వెహికల్స్ ఉన్నాయి. బ్లూ ఉంది, మెరూన్ ఉంది, వైట్ ఉంది, చాలా 3-4 వెహికల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు ఒక వెహికల్ కనిపిస్తుంది కాబట్టి ఆ వెహికల్ పర్టికులర్గా చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2016 మోడల్ పోలో కంఫర్ట్ లైన్ పెట్రోల్ వెహికల్. ఇది 61,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. కంఫర్ట్ లైన్ అని అలవెల్స్ ఇచ్చాడు. సో మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ కూడా చూడొచ్చు, గ్రే కలర్ కూడా బాగుంది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి ఇయోన్ అండి, హుండా ఇయోన్. ఇది వచ్చేసి మనకి 2011 or 12 మోడల్ ఉంటుంది. సో మనకి అరౌండ్ 2.5 బడ్జెట్లో వస్తుంది. సో దీంట్లో అయితే మినిమం ఫీ ఎలా అనుకుంటాను. సో మినిమం ఏసీ, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి. కలర్ కూడా వచ్చు, కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి అరౌండ్ 2.5 బడ్జెట్లో బెస్ట్ వెహికల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి చూసేది మనకి క్విడ్. క్విడ్ ఆటోమేటిక్ RXT ఆటోమేటిక్ 4,30,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక బ్లూ కలర్ చూసాము, ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్. సో కలర్ కూడా చూడొచ్చు మీరు. సో దీంట్లో కూడా మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. కిలోమీటర్ రాయలేదు, మైట్ బి 60,000 to 70,000 తిరిగి ఉంటుంది. సో తక్కువ బడ్జెట్లో మోడల్ ఎక్కువ ఉండి ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే. 430 ఉంది, మనకి అరౌండ్ 3.5 to 4 lakh బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదైనా కస్టమర్తో మాట్లాడుకుంటే మనకి ప్రైస్ నెగోషియేట్ అవుతుంది. నెగోషియేట్ అయిన తర్వాత ఏదైతే ప్రైస్ వస్తుందో అది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 2019 మోడల్ శాంట్రో మ్యాగ్నా ఆటోమేటిక్. ఓన్లీ 11,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 5,80,000 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ అయితే చూడొచ్చు. కొత్త వెహికల్ తీసుకున్నట్టు ఇంట్లో వెహికల్ అయితే ఏం లేదు, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ ఎవ్రీథింగ్ ఇక కొత్త వెహికల్ ఉన్నట్టే ఉంది. అంతా ఎందుకు వాడలేదు కాబట్టి ఓన్లీ 11,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. సో దీంట్లో అయితే మ్యాగ్నా కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే 19 కాబట్టి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఇస్తాడు వెహికల్కి అయితే. అండ్ కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ ఉండొచ్చు. సో మనకి తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ కావాలి, హై టాప్ అంటే
లైక్ మోడల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి మనకి అరౌండ్ 5 to 5.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. అది కూడా 19 మోడల్ అండ్ అది కూడా ఓన్లీ 11,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది శాంట్రో. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా మళ్ళీ వచ్చి చూడాలనుకున్న నంబర్ ఫోన్ చేయొచ్చు. ఇక్కడ స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్, లేకపోతే ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అని అడిగే పర్లేదు. సో వెహికల్ వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని కస్టమర్తో మాట్లాడితే ప్రైస్ అయితే నెగోషియేట్ అవుతుంది.